మంత్రముగ్ధమైన అడవి మధ్యలో లిల్లీ అనే ధైర్యవంతురాలైన చిన్న అమ్మాయి తన చిక్కును పరిష్కరించగల ఎవరికైనా కోరికను మంజూరు చేస్తానని వాగ్దానం చేసే ఒక రహస్యమైన పువ్వును కనుగొంటుంది. తన హృదయ కోరికను నెరవేర్చుకునే అవకాశంతో ఉత్సాహంగా లిల్లీ తన బెస్ట్ ఫ్రెండ్ పాలి అనే మాట్లాడే చిలుకతో వార్తలను పంచుకోవడానికి ఇంటికి పరుగెత్తుతుంది. చిక్కును పరిష్కరించడానికి ఆమె ఆతృతతో లిల్లీ పొరపాటున పువ్వును పడవేస్తుంది. దీని వలన అది అనేక ముక్కలుగా విరిగిపోతుంది. ఆమె పొరపాటుతో విధ్వంసానికి గురైన లిల్లీ మరియు పాలి పుష్పంలోని విరిగిన ముక్కలన్నింటినీ కనుగొని సేకరించడానికి అన్వేషణలో బయలుదేరారు. అడవిలో అడ్డంకులను శోధించి అధిగమించిన రోజుల తర్వాత లిల్లీ మరియు పాలి పుష్పంలోని అన్ని ముక్కలను సేకరించగలుగుతారు. లిల్లీ పువ్వును తిరిగి కలపడానికి ప్రయత్నించినప్పుడు ఆ చిక్కు తన సహనానికి మరియు పట్టుదలకు పరీక్ష అని, ఆమె కోరికను పొందడంలో కీలకం కాదని ఆమె గ్రహిస్తుంది. నిరాశకు గురైనప్పటికీ విజయానికి తరచుగా పట్టుదల మరియు సంకల్పం అవసరమనే విలువైన పాఠాన్ని లిల్లీ నేర్చుకుంటుంది మరియు వదులుకోనందుకు ఆమె గర్వపడుతుంది. కొత్తగా కనుగొన్న స్థైర్యంతో లిల్లీ మరియు పాలి మంత్రముగ్ధులను చేసిన అడవిలో తమ సాహసాలను కొనసాగిస్తున్నారు.